హాయ్. ఎంటర్టైన్మెంట్ ఎంత సీరియస్ కండిషన్ లో ఉన్నా, ఎంత సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నా సరే ఏదో చిన్న ఎంటర్టైన్మెంట్ అయినా కోరుకుంటూ ఉంటాం. ఈ ఎంటర్టైన్మెంట్ కోసం చిన్నప్పటి నుంచి చాలా ఫామ్లు ఉన్నాయి. సినిమాలు, టీవీలు, నాటకాలు, ఇప్పుడు మొబైల్ ఫోన్స్. ఇందులో వచ్చిన కొత్త ఫామ్ ఏంట్రా అంటే స్టాండప్ కామెడీ. స్టాండప్ కామెడీ అంటే మన ముందు ఒకటి నిలబడి మనల్ని నవ్వించేలాగా జోకులు చెప్తాడు, కథలు చెప్తాడు, ఇంకా కొన్ని రియల్ ఇన్సిడెంట్ల నుంచి తీసుకుని వాటిల్లో పుట్టిన ఫన్ ని మనకి చెప్పి మెప్పిస్తాడు. ఇది స్టాండప్ కామెడీ. ఇంకా ముందు స్టేజ్ కి వెళ్తే మనం కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టేంత కామెడీ చేస్తాం కదా, బాగానే ఉంది. కానీ కొత్తగా అబ్జర్వ్ చేసింది ఏంట్రా అంటే, మీలో కూడా చాలా మంది అబ్జర్వ్ చేసే ఉంటారు. కొత్తగా ఏంట్రా అంటే స్టాండప్ కామెడీలో ఉన్న కమెడియన్స్ వాళ్ళు రాసుకున్న 10 జోకులు అయిపోయిన తర్వాత అన్ని ఊర్లు తెలిసిపోయింది, అన్ని ఊర్లు తిరిగేస్తారు. ఒక రౌండ్ అయిపోయిన తర్వాత కొన్నిసార్లు యూట్యూబ్ లో కూడా జోకులు వచ్చారు. సేమ్ జోకులు మళ్ళీ వేరే చోట వేయాలంటే ఇంకా వాళ్ళకి వర్కౌట్ అవ్వక వాళ్ళు ఎంచుకుంటున్న మార్గం ఏంటి తెలుసా? క్రౌడ్ వర్క్ అంటే వచ్చిన క్రౌడ్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ జీవితాల్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్లు తీసుకుని వాటిని ఇంకా ఎఫెక్టివ్ గా చెప్తారని నేను అనుకున్నా. బట్ ఇక్కడ జరుగుతుంది వేరండి. నేను 499 రూపాయలు, 599 రూపాయలు, 799 రూపాయలు ఇలా ఎక్కువ చాలా మనీ కట్టి టికెట్ తీసుకున్న నా ఫ్రెండ్స్ నో, ఫ్యామిలీనో, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ తో వెళ్తే ఈ క్రౌడ్ వర్క్ అన్న పేరు చెప్పి అక్కడ ఉన్న స్టాండప్ కమెడియన్ మహానుభావుడు నా మీద జోకులు వేస్తాడు. ఎలాంటి జోకులు అంటే నన్ను ఇన్సల్ట్ చేసే జోకులు అన్నమాట. నన్ను ఇన్సల్ట్ చేసి నాతో పాటు టికెట్ కొన్న 100 మందిని నవ్విస్తాడు. అట్ ద సేమ్ టైం ఇంకో పర్సన్ ఇన్సల్ట్ చేసి నన్ను నవ్వి, సపోజ్ మీరు ఎవరికైనా నవ్వించారండి, వాడు మీకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి తిరిగిస్తాడని తెలిసినా సరే నలుగురు ఉన్నప్పుడు వాడు మీ మీద జోకేస్తే మీరు ఊరుకుంటారా? ఆట తీసేస్తాం. అలాంటిది మనం ఇచ్చిన టికెట్లతోనే వాళ్ళ పబ్బం గడుపుకుంటూ మళ్ళీ మనల్ని ఇన్సల్ట్ చేసి దాని క్రౌడ్ వర్క్ అని చెప్పి అమ్ముకోవటం అంటే ఎంత క్రూయల్ ఇది. ఎనీహౌ, దీన్ని ఎంటర్టైన్మెంట్ అనేది ఎవరు అంటారు? ప్రస్తుతానికి ఇది హిందీలో ఉంది. హిందీ స్టాండప్ కమెడియన్ అందరూ ఆల్మోస్ట్ ఇదే ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. దయచేసి తెలుగు స్టాండప్ కమెడియన్స్ మాత్రం ఇలాంటి ఉచ్చులో పడొద్దండి. తెలుగు వాళ్ళు చాలా హాస్యప్రియులు. మీరు చెప్పిన పాత జోకులే మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా చెప్తే మన తెలుగు వాళ్ళు హక్కుని చేర్చుకుంటారు. దయచేసి అలాంటి చెత్త కామెడీని కామెడీగా మీరు ప్రమోట్ చేయదు. నాకు ఇలాంటి మీకు కూడా ఇలాగే అనిపిస్తే కింద కామెంట్.